ప్రైజ్ ద లార్డ్ మిత్రమా. మీ జీవితంలో ఎటు చూసినా సమస్యలే కనిపిస్తున్నాయా? ముందుకు వెళ్దామంటే ఎర్ర సముద్రం లాంటి కష్టాలు, వెనక్కి వెళ్దామంటే తరుముకొస్తున్న ఫరో సైన్యం లాంటి పరిస్థితుల్లో నువ్వు చిక్కుకుపోయావా? అయితే దేవుడు ఈరోజు నీకు ఈ యొక్క గొప్ప వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడు మిత్రమా. వాగ్దానం వచ్చేసి, మీరు భయపడుకుడి, యెహోవా మీ కొరకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షంన యుద్ధము చెయ్యును, మీరు ఊరకయే ఉండవలెను. ఎంత గొప్ప వాగ్దానం కదా మిత్రమా. ఇక్కడ ఐగుప్తీయులు మన అనారోగ్యాలు కావచ్చు, మన భయాలు కావచ్చు, మన ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆలస్యాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు మిత్రమా. నేను ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్క సమస్యను దేవుడు ఇక్కడ ఐగుప్తుతో పోలుస్తున్నాడు. దేవుడు ఎలాగైతే వారిని ఇంకెన్నడూ చూడకుండా చేస్తానని ఈ యొక్క వాగ్దానం ద్వారా నీకు తెలియజేస్తున్నాడో నమ్ము మిత్రమా. ఈ వాగ్దానం నమ్మి ఎత్తుపట్టి ప్రార్థన చెయ్యు. నువ్వు అనుభవిస్తున్న కష్టాలు, అనుభవిస్తున్న బాధలు, అవమానాలు, నిందలను సమస్తాన్ని దేవుడు అవి కనబడకుండా నీకు చేసి నీ నోటి నుండి గొప్ప నవ్వును కలగజేసి దేవుడిని స్తుతించేటట్టు దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అవును, ఇజ్రాయెల్ దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారు ఊహించని విజయాన్ని ఇచ్చాడు కదా మిత్రమా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఎండిన నేల మీద దేవుడు వాళ్ళని నడిపించాడు. మీ జీవితంలో కూడా మీకు ఎదురుగా ఉన్న అప్పులు, బాధలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదా విపత్కరమైన పరిస్థితి ఏదైనా కావచ్చు, వాటన్నిటినీ ఇక మీదట మీరు చూడరు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, కంగారు పడకుండా దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థనలో కనిపెట్టండి. యుద్ధం చేసేది దేవుడే. ఆయన మీకు విజయాన్ని ఇస్తాడు. ఈరోజే మీ భయాన్ని విడిచిపెట్టండి. దేవుడు మీ పక్షం ఉండి మీ కష్టాలను తీరుస్తాడని నమ్మి ముందుకు సాగు మిత్రమా. ఈ యొక్క వాగ్దానం నీ హృదయాన్ని తాకినట్లయితే మన బైబిల్ వాక్య కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి.